రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ గేట్లు తీయడం జరిగింది అని చెప్పి గతంలో ఏదైతే బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలను ఏ విధంగా అయితే కొనుగోలు చేసిందో అదే తరహాలో ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు కూడా అదే తరహాలో బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా అదే ఆ కోణంలో ఆలోచించి వాళ్ళకు పదవుల ఆశ చూపించి వాళ్ళకు అనేకమైనటువంటి అవకాశాలు కల్పిస్తూ వాళ్ళకు మంత్రి పదవులు కూడా ఇస్తానని చెప్పడంతో పాటు వాళ్ళందరూ కూడా హైదరాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ గతంలో రాష్ట్రంలో గెలిచినటువంటి వివిధ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఇప్పటికే ఎమ్మెల్యేలు కూడా చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీలో పూలు తీర్థం పుచ్చుకున్న నేపథ్యం ఉంటుంది. ఇప్పుడు కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హైదరాబాద్కు తలమానికంగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏదైతే రేవంత్ రెడ్డి ఫోన్ చేసి సంబంధించినటువంటి సందర్భంలో కూడా ఆయన కూడా పార్టీ మారుతున్నారన్నటువంటి ఒక సందర్భం అయితే వచ్చింది. ఆ పార్టీ మారితే నిజంగా తలసానికి హైదరాబాద్ మంత్రి పదవి ఇస్తారా లేకపోతే అంటే దానం నాగేందర్కి ఇప్పటికే కన్ఫర్మ్ అయినటువంటి బెర్త్ కూడా ఉంది. దానం నాగేందర్ కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ గతంలో టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి దానం నాగేందర్కి పదవి నిజంగా ఈ తలసాని రావడంతోనే ఆయన పదవిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఏది ఏమైనప్పటికైతే రేవంత్ అయితే తన మార్కును చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కేసీఆర్కు బిగ్ షాక్ తలసాని జంప్ అయ్యేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అది జయబింద్ర పత్రికలో ప్రధాన వార్తకు సంబంధించి పార్టీ మారడానికి సిద్ధమైన తలసాని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. తాజాగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్న సమాచారం అందింది. హైదరాబాద్లో గుర్తింపున్న నేతల్లో తలసాని ఒకరు. టీడీపీ నుంచి బీఆర్ఎస్లో జంపై ముఖ్య భూమిక వహించిన తలసాని ఇక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతుంది. పీసీసీ హోదాలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తలసానికి ఫోన్ చేసినట్టు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. ఆపరేషన్ ఆకర్షలో భాగంగా బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్లో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురు కాంగ్రెస్లో జంప్ అయ్యారు. గత వారం చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య, పటంచేరి ఎమ్మెల్యే గూడె మైపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరిన తర్వాత తలసాని పేరు ప్రముఖం వినిపిస్తుంది. ఖైరబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రమే హైదరాబాద్కు సంబంధించిన ఎమ్మెల్యేలతో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తలసాని కూడా కాంగ్రెస్ చేరితే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కేతనం ఎగరేసే మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి రేవంత్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలో చేరే సంప్రదాయాన్ని ప్రోత్సహించింది. మాత్రం కేసీఆర్ పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించకుండా కేసీఆర్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక పద్ధతి ప్రకారం ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకున్నారు. రాజకీయ పునరీకరణ పేరిట కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించారు. నువ్వు నేర్పిన విద్యయే నిరజాక్ష ఉన్నట్టు కేసీఆర్ను దెబ్బకొట్టడానికి రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్షి చేపట్టారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీలో విలీనం చేసిన తరహాలోనే రేవంత్ అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. ఒకప్పుడు రేవంత్ రెడ్డికి టీడీపీలో మంచి మిత్రుడైన తలసాని రేపమాపో కార్తీక అవకాశాలు ఉన్నాయని పొలిటికల్ సర్కిల్లో చర్చ కూడా జరుగుతున్న నేపథ్యం ఉంది. ఈ చర్చకు సంబంధించిన అంశం అయితే ఇవాళ అందరి దగ్గర కూడా చర్చలు కొట్టేటువంటి నేపథ్యం ఉంది.